సరోవర్ రెస్టారెంట్కి వెళ్ళి టైం పాస్ చేశాను. అంటే నీ గర్ల్ ఫ్రెండ్ తో నేను రెస్టారెంట్ లోనే కిస్ కొట్టేసావు అనమాట. ఏంటర్ నువ్వు అనేది? కొయ్యకరా, మీరిద్దరు రెస్టారెంట్ లో ఆ కార్నర్ లో కూర్చుంటే మేము ఈ కార్నర్ లో కూర్చున్నాం. ఏంటిది? మా బావ మధ్య సెకండ్ హ్యాండ్ అంటగట్టాడు, రేకులు లేవు. సరే గాని ఈ రోడ్డు కోటి కడుతుందా? ఏమడిగారు? ఈ రోడ్డు కోటి కడుతుందా అని అడిగాను. ఈ రోడ్ పంతులు గారు ఇంకోసారి చెప్పండి. వీడెవడో హిందీ వాళ్ళ ఉన్నాడు. ఏ రోడ్డు హై కోటి హై జాతా హై. ఓహో, మరోసారి అడగండి సార్. వీడమ్మకొడుకు మాట ఎవరు వీడికో నాకు అర్థం కావట్లేదు. ఈ రోడ్డు కోటి కడుతుందా నాయన? మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారా? మనకెందుకు తెలీదురా? అరే రాజా, నువ్వు ఇమీడియట్ గా కోటి గారికి ఫోన్ చేసి ఆయన హైదరాబాద్ లో ఉన్నారో, బాంబేలో ఉన్నారో, మెడ్రాస్ లో ఉన్నారో, ఫారెన్ వెళ్ళారో ఇమీడియట్ గా చెప్పు సార్కి. అయిపోయాడు. లేట్ చేయకుండా చెప్పరా. హైదరాబాద్ లో ఉన్నా, మెడ్రాస్ లో ఉన్నా వాయింపుడేగా. కోటి గారు మెడ్రాస్ లో లేరు, హైదరాబాద్ ప్రసాద్ లో ఉన్నారంట్రా. ఓకే, ప్రాబ్లం సాల్వ్. పంతులు గారు, మీరు బుక్ చేసుకోబోయే పెళ్లిలో కోటి గారి మ్యూజికల్ నైట్ అదరహో అన్న రేంజ్ లో మేము ఏర్పాట్లు చేస్తాం సార్. పంతులు గారు, అన్నమయ్య సినిమా నుంచి పాడమంటారా లేకపోతే చూడాలన్న సినిమా నుంచి పాడమంటారా? నా శార్థంలో పాట ఏదోడు పాడు. అసలు మీరేం అడిగారు పంతులు గారు? నేను ఏమడిగాను చెప్తాను నాయన. ఇదిగో ఈ రోడ్డు కోటికి చస్తుందా అని అడిగాను రా. ఓహో, సుల్తాన్ బజార్ పక్కన ఉన్న కోటి గురించా మీరు అడిగేది? నిమ్మకడు మాడ దాని గురించే కదా ఇందాక నుంచి మొత్తుకుంటుంది. ఓకే సార్, మీరు ఇలా స్ట్రైట్. నేను చెప్తాగా. పంతులు గారు, ఓయ్ మీరు కోటికి అర్జెంట్గా వెళ్ళాలా? అవునయ్య బాబు, పెళ్లికి ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు. నేను వెళ్ళేది మాజీ మంత్రిగా తగ్గినానికి. సరే అయిపోయి మీకు నేను చెప్తాగా. ఏ పంతులు గారు నాటు పట్టిస్తున్నావేంటి? ఇప్పుడు ముందు ఇలా బైక్ ఎక్కాలి. ఎక్కాను, బైక్ స్టార్ట్ చేసుకోవాలి. చేసుకున్నాను, కోటికి వెళ్ళిపోవాలి. అంతే. అడిగిపోతుంటే నేను ఇక్కడ ఉన్నాను ఏమిటి? అమ్మ నాయను. ఒరే అబ్బాయి, అబ్బాయి పంతులు ఏంటి ముట్టేసుకుంటున్నా? ఆడ లేడీస్. వీడు లేడీసా? వాడు మగాడా? మీ అమ్మ గడుపులు మాడ. సరే గాని మీ ఫ్రెండ్ బండి తీసుకెళ్ళాడు, ఇంకా రాలేదేమిటయా? ఫ్రెండా? ఎవడ ఫ్రెండ్? అయినా రోడ్డు మీద మాట్లాడే ప్రతి అడ్డమైన ఫ్రెండ్ అయిపోతాడేటి? అంటే వాడికి ఫ్రెండ్ గాడా? ఆడెవడో నాకు తెలియదు. పంతులు, మనకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, అంతా గర్ల్ ఫ్రెండ్సే. నీ అమ్మ కొడుకు మాడ. అయితే మా ఊళ్ళో చెప్పిన అక్షరాల నిజమేనన్నమాట. ఈ హైదరాబాద్ లో పెద్ద పెద్ద దగులు బాజీ వెళ్ళలు ఉన్నారు. మా బావలు నా కంటకట్టిన సెకండ్ హ్యాండ్ బట్టి కూడా కంటాం. నేను పోలీసు వాళ్ళకి అప్పచెప్తా. పోలీసుల దగ్గరికి వెళ్తే మనమే. తెలుగు లెక్చరర్ వస్తున్నాడు, ఆట పట్టిస్తాం చూడండి రా. నమస్తే సార్. నమస్తే సార్, మీరు కవితలు బాగా చెప్తారు. ఏదైనా మంచి కవిత ఒకటి హైదరాబాద్ మీద చెప్పండి సార్. తెలుగుకు తెగులు పట్టిందిక్కడ, తెలుగుకు తెగులు పట్టిందిక్కడ. క్యా హై కోన్ హై అంటారిక్కడ, క్యా హై కోన్ హై అంటారిక్కడ. ఇదో పెద్ద చీడ పీడ. హైదర్గూడ, చెంచల్గూడ, చిలకలగూడ, కాచిగూడ, కవాడిగూడ, గడబిడ, గందరగోళం, హైదరాబాదు వాస్తుగూడ. చూడరా చూడరా, లుక్ రా. ఎవర్రా ఈ బేబీ? బేబీ కాదురా, ఆంటీ. వావ్, బేబీకి ఎక్కువ ఆంటీకి తక్కువరా. ఫిగర్ అదిరిందిరా. ఫిగర్ ని చూడండి రా. మనం వెళ్ళేటప్పుడు ఎంటర్ అవుతుందిరా. ఫస్ట్ ఇయర్ లోనూ సెకండ్ ఇయర్ లోనూ వస్తే ఎంత బాగుండేదిరా. మనకన్నా మన జూనియర్ చాలా అదృష్టవంతులరా. కరెక్ట్ చెప్పావురా. వావ్, నిగనిగలాడే సిమ్లా యాపిల్ పండ్లా ఉందిరా.
చిన్నగౌను వేసుకున్న పెద్ద పాప, దాని చిన్ననాటి ముద్దు పేరు లాలిపాప. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో. హలో, మీరు ఈరోజు కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్ని. ఏంట్రా అదోలా ఉన్నాడు? నన్ను అడిగితే నాకేం తెలుసురా, ఆయన్ని అడుగుదాం. సార్ ఏంటి సార్ సెపరేట్ మూడ్ లో ఉన్నారు? సెపరేట్ మూడు కాదు, ఈ రోజు మన కాలేజీలో ఓ అందమైన అద్భుతాన్ని